ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన అందరూ తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దత్తపుత్రులైనటువంటి సొంత పుత్రులు. ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చెప్పండి. దత్తపుత్రులైనటువంటి సొంత పుత్రులు అండి. ఎక్కడన్నా సొంత పుత్రులు దత్తపుత్రులుగా మారతారా? నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి. సొంత పుత్రునికి విలువ ఎక్కువ ఉంటుందా, దత్తపుత్రునికి విలువ ఎక్కువ ఉంటుందా? చెప్పనండి. సొంత పుత్రునికి విలువ ఎక్కువ ఉంటుందా, దత్తపుత్రునికి విలువ ఎక్కువ ఉంటుందా? సొంత పుత్రునికే విలువ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం మనం. కానీ కొన్ని సందర్భాల్లో దత్తపుత్రునికి కూడా విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సొంత పుత్రుడు మన శరీరంలోంచి మన గర్భవాసమున పుట్టినవాడు. దత్తపుత్రుడిని ఎలా తీసుకుంటాం మనం? వేరే గర్భవాసమున పుట్టిన వారిని మనం దత్తత తీసుకొని మనకి వారసులుగా చేసుకుంటాం. అంటే చూడండి, మరి ఎవరు అదృష్టవంతులు? దత్తపుత్రుడే అదృష్టవంతుడు. ఎందుకంటే వాడు అనర్హుడు, కానీ వాడికి ఒక అర్హతనిచ్చి మనం ఏం చేసామో దత్తత తీసుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ప్రసంగాంశం కూడా అదే. ఏమిటంటే దత్తపుత్రులైనటువంటి సొంత పుత్రులు. మరి ఇప్పటి వరకు బయట గర్భవాసాన్ని పుట్టినటువంటి ఒకరిని దత్తత తీసుకోవడం గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ సొంత పుత్రుడినే దత్తత తీసుకునేటువంటి కార్యం ఈ లోకంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నారా మీరు? అది జరిగింది. ఈరోజు పరిశీలిద్దాం. ఎలా జరిగిందో బైబిల్ యొక్క వెలుగులో పరిశీలిద్దాం. ఎంత విచిత్రంగా ఉంటుందండి. సొంత పుత్రులనే దత్తత తీసుకుని దత్తపుత్రులుగా ఉంచితే ఎంత విచిత్రంగా ఉంటుంది అది. ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కెయినాను, అందరూ తీనివ్వండి. కెయినాను ఎనోషుకు, ఎనోషు 3వ అధ్యాయం అండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. చివరి మాట అండి అది. కెయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి చదువుకురండి. ఇదే వచ్చినండి. దేవునికి కుమారుడు ఎవరు అనగా ఆదాము. ఆదాముకు కుమారుడు ఎవరనగా షేతుకు కుమారుడు ఎవరనగా యెహోషు. యెహోషు కుమారుడు ఎవరనగా కెయినాను. కెయినానుకు కుమారుడు ఎవరనగా మహాలే. ఇలాగా ఆదాము వంశావళి గురించి చెప్పబడినటువంటి భాగం. అంటే ఆదాము నుండి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని సంతానమేనా? చెప్పాలండి. దేవుని సంతానమేనా? సరే, ఆదికాండం జాగ్రత్తగా 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు
అప్పుడు ఏం చేశారంట, దేవుని కుమారులు నరునికి కుమార్తెలు పుట్టారంట. ఆ కుమార్తెల్లో చక్కగా ఉన్న వారిని చూసి, తమ మనసుకు నచ్చిన వారిని చూసి పెండ్లి చేసుకున్నారంట. పెండ్లి చేసుకున్నది ఎవరు? దేవుని కుమారుడు. ఎవరి కుమార్తెలను చేసుకున్నారు? నరుని కుమార్తెల్ని చేసుకున్నారు. చేసుకుంటప్పుడు ఏమైందంట, చాలండి. అంటే ఇప్పుడు ఆదాము నుండి వచ్చిన వారందరూ కూడా మనం ఏమనుకుంటున్నామండి? దేవుని కుమారుడు. ఆదాము నుండి మొదటగా వచ్చిన వాడు ఎవరు? ఆదాము నుండి అవ్వ వచ్చింది. ఆదాము అవ్వల జంట నుండి మొదటగా వచ్చిన వాళ్ళు ఎవరు? కయ్యను తర్వాత హేబేలు. మరి లోకాసు వార్త 3:38 చదువుకున్నాం కదా, దాంట్లో మరి కయ్యేను హేబేలు ప్రస్తావన లేదేంటి? దేవుడు ఉన్నాడు, దేవుడికి కుమారుడు ఎవరంటే ఆదాము అన్నాడు. ఆదాముకు కుమారుడు ఎవరంటే, మరి మధ్యలో మిస్ అయిపోయింది ఏంటి? ఎవరు మిస్ అయిపోయారు? హేబేలు అంటే నీతిపరుడు. ఆయన చనిపోయాడు కాబట్టి వంశావళిలో రాయలేదు, ఎందుకంటే మృతి చెందాడు కాబట్టి కదా. ఎందుకంటే ఆయనకి పిల్లలు కలగలేదు కాబట్టి రాయలేదు. మరి కయ్యేను పేరు రాయాలి కదా. కయ్యేను కూడా దేవుని కుమారుడే కదా. కయ్యేను కూడా దేవుని కుమారుడే కదా. కయ్యేను సంతానం నుంచి కూడా కొంతమంది వచ్చారు. మనకి భక్తిగల హానోకు ఉన్నాడు. కయ్యేను సంతానం నుంచి వచ్చినటువంటి మరొక హానోకు ఉన్నాడు, మీకు తెలుసో లేదు. మరి వాళ్ళందరి పేర్లు ఏవి అంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి దేవుని కుమారులు ఎవరంటే, షేతు నుండి వచ్చినటువంటి సంతానము. కయ్యేనుని కుమారుడిగా అనుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే కయ్యేను భయంకరమైన పాపం చేసి దేశి దిమ్మరైపోయాడు. మరి ఇప్పుడు దేవుని కుమారులు ఎవరంటే ఆదాము. ఆదాము తర్వాత ఎవరో షేతు. అందుకే అవ్వ ఏమంది, హేబేలుకు ప్రతిగా నేను ఒక కుమారుణ్ణి యెహోవా దయ వలన సంపాదించుకొంటిని. హేబేలుకు ప్రతిగా అందా, కయ్యేనుకు ప్రతిగా అందా? కయ్యేనుకు ప్రతిగా ఎందుకు అనలేదు? మరి పెద్ద కుమారుడు కయ్యేనే కదా. తప్పిపోయాడు, శపించబడ్డాడు. అందుకే అవ్వ చూడండి ఎంత చక్కగా మాట్లాడింది. హేబేలుకు ప్రతిగా, అదిగో కయ్యేనుకు ప్రతిగా ఇవ్వలేదు, హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి ఏమని పేరు పెట్టిందంట? షేతు అని పేరు పెట్టిందంట. ఈ షేతు వంశావళి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారుడు. మరి నరుని కుమార్తెలు ఎవరు? కయ్యేను వంశావళి నుంచి వచ్చిన వారిని నరుని కుమార్తెలుగా సంబోధించింది బైబిల్. అంతేగాని దేవదూతలు వచ్చి ఇదిగో మనుషుల కుమార్తెలను పెళ్లి చేసుకోలేదు, వారికి విచిత్రమైన వారు పుట్టనే లేదు. కోపగించినటువంటి తండ్రి అనే మాట ఏంటంటే, నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటాను, నువ్వు నా కొడుకువే కాదు, నా కడుపున చెడ పుట్టావు అంటే. ఈ భూలోకపు తండ్రి ఇలా మాట్లాడుతుంటే, పాపం చేసిన వ్యక్తిని గురించి మరి పరలోకపు తండ్రి ఆ విధంగా బాధపడి, ఇదిగో దేవుని కుమారుల యొక్క లిస్టులోంచి ఎవరిని తీసాడు? పక్కకే కయ్యేనుని తీసివేశాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుని కుమారులు ఎవరంటే షేతు నుండి వచ్చినటువంటి వంశావళి ఏదైతే ఉందో వారందరూ కూడా ఎవరని చెప్తుంది బైబిల్? దేవుని కుమారులు, దేవుని సొంత పుత్రులు. మరి ఈ సొంత పుత్రులను కూడా పాపం ఏలిందా లేదా? సొంత పుత్రులను కూడా పాపం ఏలిందా లేదా? పాపం ఏలినప్పటికీ కూడా వీళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. ఆదామును శపించగానే
ఆదాము నోరు మూసుకుని వెళ్ళిపోయాడు, దేవుడికి ఒక గౌరవాన్ని ఇచ్చి. మరి కయ్యని యొక్క తలపోరు ఎలా ఉంది? నీ తమ్ముడు ఎక్కడ అంటే అంటే దేవుని మీద ఆధారపడేటువంటి స్వభావం కయ్యన్లో కనపడలేదు. వీరు దేవుని కుమారులు అయినప్పటికీ కూడా వీరి మీద పాపం అనేది ఏలుబడి చేసింది. ప్రభునందు ప్రియులారా, మరి అలా పాపం ఏలుబడి చేస్తూ క్రీస్తు కాలానికి, లేకపోతే బాప్తీసమిచ్చు యోహాను కాలానికే వచ్చి ఆగుదాం మనం. బాప్తీసమిచ్చు యోహాను ఆనాడు పరిసయ్యుల్ని, సుంకరులను చూసి ఒక మాట అంటున్నాడు, చూడండి. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చాలండి. ఏమన్నాడండి? పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని ఉద్దేశించి బాప్తీసం ఇచ్చు యోహాను ఏమన్నాడండి? సర్ప సంతానమా అంటే అపవాది సంతానమా అని సంబోధించి, దీనికి కథలు అల్లేశారా లేదా? అల్లేశారా లేదా? పాము వచ్చి అవ్వను కూడితే ఎవరు పుట్టారంట? కయ్యేను పుట్టారంట. ఇది నమ్మేవారు ప్రపంచంలో కోకొల్లలు. బాప్తీసమిచ్చి యోహాను ఊరికినే సర్ప సంతానమా అన్నాడా? అనలేదు. ఎందుకంటే ఇదిగో పాము వచ్చి అవ్వను కూడడం వల్ల ఇదిగో ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు సర్ప సంతానం అయ్యారు అనే వాదన కూడా ప్రపంచంలో బలంగా ఉంది. అంటే వారి యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు బాప్తీసం ఇచ్చు యోహాను. యేసుప్రభు వారు కూడా చెప్పారు, మీరు పాముల వలె వివేకులను, పౌరం వలె నిష్కపటులై ఉండండి అన్నారు. అంత మాత్రాన మనం పాములమా? ఆ స్వభావం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. బాప్తీసం ఇచ్చి యోహాను కూడా వారి స్వభావాన్ని మాట్లాడుతున్నాడు. వారు పరిసయ్యులైనా, సద్దుకైనా సరే వారి స్వభావం ఎలా ఉందంటే పాపంతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉంది. అందుకే వారిని ఏమన్నాడు? సర్ప సంతానమా అంటే అపవాది సంతానమా. రాబోయే ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పు వాడు ఎవడు అంటే చూడండి, దేవుని కుమారులకి అలా రాగా తరతరాలు దాటి రాగా ఈ బాప్తీసం ఇచ్చి యోహాను కాలానికి దేవుని కుమారుల్లో కూడా పాపం ఏలిందా లేదా? దావీదు దేవుడు కుమారుడా కాదా? నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, నా ఉద్దేశములన్నిటిని కూడా నెరవేర్చి ఉన్నాడు. మరి దావీదుని పాపం ఏలిందా లేదా? సొలొమోను దేవుని కుమారుడా కాదా? సొలొమోను పాపం ఏలిందా లేదా? అంటే దేవుని కుమారులైనప్పటికీ కూడా పాపం ఏలుబడి చేస్తూ వచ్చింది. అందుకు మనం ఆలోచిస్తుంది ఏంటంటే, మనము దేవుని కుమారులు అయినప్పటికీ కూడా మనల్ని ఏమి ఏలుబడి చేస్తుందంటే పాపం ఏలుబడి చేస్తుంది. యేసుప్రభు వారే సాక్షాత్తు ఆ రోజు ఆ పరిసయ్యుల్ని, సద్దుకయ్యుల్ని, ఆ యూదుల్ని ఉద్దేశించి అన్న మాట ఒక్కసారి చూడండి. ఒక్కసారి యోహాను సువార్త 8:44. అదిగో మీ తండ్రి ఎవరు అంటే లోకాసు వార్తలో చదివినట్టు దేవుడు కాదు. ఎవరంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దీన్నే బాప్తీసం ఇచ్చి యోహానుడు తన భాషలో ఏమనంటే సర్ప సంతానమా అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మీరు మీ తండ్రి యగు
మీ తండ్రి ఎవరో? పరమనందు ఉన్నటువంటి దేవుడు కాదు, నేలకు తొయ్యబడినటువంటి అపవాది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అదిగో దావీదులాగా నా ఉద్దేశాలు మీరు నెరవేర్చాలని అనుకోవటం లేదు. మీ తండ్రి అయిన అపవాది దురాశలను మీరు నెరవేర్చాలనుకుంటున్నారు. ఆది నుండి కూడా వాడు ఎలాంటి వాడంటే నరహంతకుడై ఉండి అసలుకే సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడిలో ఏం లేదంటే సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరు? మన తండ్రి అయిన అపవాది. ఎవరంటున్నారు ఆ మాట? సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను అన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా అన్నారు. అంటే దేవునికి సొంత కుమారులు అయినటువంటి మనము ఎలా మారిపోయాము? అపవాదికి అనుచరులుగా, అపవాది ముద్దు బిడ్డలుగా మారిపోయామా లేదా? మారిపోయాం. మరి ఇప్పుడు దేవుని కుమారులు అని ఎవరు పిలువబడతారు చెప్పండి. ఇప్పుడు దేవుని కుమారులు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరినీ పాపం ఏలుబడి చేస్తుంది. మరి ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? ఇప్పుడు చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. ఇప్పుడు చూడండి, ఒకనాడు ఆదాము సంతానం నుండి షేతు సంతానం నుండి వచ్చిన వారు దేవుని కుమారులు అన్నాడు. చూడండి, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుని ఆత్మ చేత అనగా పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే ఇప్పుడు దేవుని కుమారులు అంటే బైబిల్ ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అని బైబిల్ మనకి చెబుతుంది. మరి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. మరి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా నడిపించబడతాం? పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎలా నడిపించబడతామండి? పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించాలంటే ముందు మనం పరిశుద్ధాత్మతో సహవాసం చెయ్యాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. మనం పొందుకోవాలంటే దేవుడు మనకి అది అనుగ్రహించాలి. మరి ఏ విధంగా అనుగ్రహిస్తాడు దేవుడు మనకు పరిశుద్ధాత్మను? ఏ విధంగా దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంటే, ప్రభునందు ప్రియులారా ఒక్కసారి గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. మీరు ఏం చేయమంటున్నాడండి? మారు మనస్సు పొంది దేనికి? ఏ క్షమాపణ నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అలాగా మీరు నిజమైనటువంటి పశ్చాత్తాపానికి గురయ్యి, నేను పాపిని, నాకు క్షమాపణ అవసరము, నా పాపాలు క్షమించబడాలి, లేకపోతే నేను నరకంలో ఉంటానని పాప క్షమాపణ నిమిత్తం
యేసుక్రీస్తు నామమున మీరు బాప్తీసం పొందితే అప్పుడు మీకు ఏం అనుగ్రహించబడుతుందంట? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తీసము తీసుకున్న తర్వాత మనం వెంటనే పరలోక రాజ్యంలో సీటును రిజర్వ్ చేసుకున్నట్టు కానే కాదు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు దేవుడు. దాన్ని నిలుపుకోకపోవడం నీ మీద, నీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆత్మను ఆర్పకుడి అన్నాడా లేదా దేవుడు? మీలో ఉన్నటువంటి ఆత్మను, మీకు బాప్తీసం ద్వారా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్ముని మీరు ఆర్పకుడి. అంటే మనం బాప్తీసం పొందుకున్నటువంటి ఆ రోజు నుంచి మన జీవిత కాలంలో చివరి రోజు వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని కలిగి ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుని కుమారుల్లో కూడా పాపం ఏలిందని చెప్పాం. దావీదులో ఏలిందని చెప్పాం, అబ్రహాములో ఏలిందని చెప్పాము, సంసోనులో ఏలిందని చెప్పాము. వీళ్ళందరినీ మళ్ళీ దేవుడు ఏం చేసాడు? విశ్వాస వీరుల పట్టికలో పెట్టేసాడు. మళ్ళీ సంసోనులో పాపం ఏలిందా లేదా? ఏలిందా లేదా? దావీదులో పాపం ఏలిందా లేదా? మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి విశ్వాస వీరుల పట్టికలో పెట్టాడేంటి? పశ్చాత్తాప పడ్డాడు. అంటే వారిలో పాపం మేలింది. ఆ పాపానికి తగ్గటువంటి పశ్చాత్తాప పడి వారు ఆ వరమును కాపాడుకున్నారు. ఏ వరమును? పరిశుద్ధాత్మను అనే వరమును కాపాడుకున్నారు. ఆ పరిశుద్ధాత్ముడు వారిని జీవిత పర్యాంతము కూడా ఏం చేశాడు? నడిపించాడు. అదే అన్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరైతే ఎక్కడికి నడిపించబడతాం? నీ జీవితకాలం దేవుడు నీకు సెట్ చేశాడు కదా. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు నువ్వు బాప్తీసం తీసుకుంటే నీకు అనుగ్రహించింది 60 సంవత్సరాలు అనుకుంటే 40 సంవత్సరాలు నేను నడిపించవలసింది ఎవరు? పరిశుద్ధ ఆత్ముడు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుని కుమారులు ఎవరు? ఆదాము గర్భవాసం నుంచి వచ్చిన, లేకపోతే షేతు గర్భవాసం వచ్చినటువంటి ప్రతి వాడు కూడా దేవుని కుమారుడు అవడు. ఎవరైతే పరిశుద్ధాత్ముడు చేత నడిపించబడతాడో, ఎవరైతే పరిశుద్ధాత్ముడిని నమ్మి అతని విశ్వాసమును కాపాడుకుంటారో వాళ్ళే దేవుని కుమారులు. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. ఒక చక్కని మాట పౌలు ద్వారా పలకబడి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనం. ఎక్కడ పోరాడాడు? పోరాటం ఎఫెసీ సంఘంలో, ఏథెన్స్లోనా, రోమ్లోనా? ఎక్కడ పోరాడే పోరాటం? మంచి పోరాటం తన జీవిత కాలములో, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి జీవిత కాలంలో, ఆయుష్లో మంచి పోరాటము పోరాడి తిని ఎప్పుడు మొదలు పెట్టాడు పరుగు? అపోస్తులైన పౌలు పరుగు ఎప్పుడు ప్రారంభమైందండి? అదే ఎక్కడ ప్రారంభమైంది? దమస్కు రోడ్లో క్రీస్తు ప్రత్యక్షం ద్వారా ప్రారంభమైంది పరుగు. ఆ పరుగు ఖండాంతరాలు దాటిందా లేదా? ఖండాంతరాలు దాటి పరిగెట్టాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అదిగో విశ్వాసమును కాపాడుకుంటుని. ఎప్పటి నుంచి అంటే ఇదిగో దమస్కు రోడ్డులో క్రీస్తు ప్రత్యక్షత జరిగిన నాటి నుంచి, నేను బాప్తీసం పొందిన నాటి నుండి
ఎప్పటి వరకు? నా జీవితంలో చివరి దినం వరకు కూడా నా విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే ఆయన పరిగెట్టాలన్నా సరే, ఆయన విశ్వాసమును కాపాడుకోవాలన్నా సరే ఆయనకి ఏం అవసరం? పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. ఎందుకంటే పౌలు దేవుని కుమారుడు అవ్వాలంటే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో, ఈ నడిపించడం కాదు, ఏకంగా ఏమంటాడు? పరిగెట్టేసాడంట. పరిగెట్టేసాడంట. రథం కన్నా వేగంగా పరిగెట్టేసాడు దేవుడు ఆత్మ చేత. ఎవరు? కొత్త నిబంధనలో అండి నపుంసకుడు అంటే ఫిలిప్పు. ఎవరు? ఫిలిప్పు. అంటే దేవుడి ఆత్మ చేత నడిపించబడతారు, పరిగెట్టబడతారు. మంచి పోరాటం పోరాడుతుని నా పొడుగు కడముట్టించి తిని నా కొరకు ఏ కిరీటం సిద్ధపరచి ఉందంట? నీతి కిరీటము ఉంచబడి ఉన్నదంట. ఏ దినమందు? ఆ దినమందు అంటే ఏ దినమందు? తీర్పు దినమందు, దేవుని ప్రత్యక్షత దినమందు. నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది నాకును. ఏది అది? నాకును అంటే ఏది? అది జీవ కిరీటము, నీతి కిరీటము. ఆ నీతి కిరీటం నాకును, నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను, అదిగో ఆ దేవుడి కుమారుడు యొక్క ప్రత్యక్షను అపేక్షించువారు అంటే కోరుకునేవారు, వారందరికీ కూడా ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తారంట. ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలంటే మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు. దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ నీతి కిరీటాన్ని ఏమవుతారు? పొందుకుంటారు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో ఒక్కసారి గమనించండి. మరి మనము చూడండి, దేవునికి సొంత కుమారులుగా ఉండి లేకపోతే సొంత పుత్రులుగా ఉండి మళ్ళీ ఏమైపోయామో? దత్తపుత్రులు అయిపోయాం. ఎలా దత్తపుత్రులు అయిపోయామో? అయిపోయామండి? ఇప్పుడు ముందు సొంత పుత్రులు అన్నాడు. ఆదాము వంశావళి నుంచి వచ్చింది, షేతు వంశావళి నుంచి వచ్చినట్టు మనం సొంత పుత్రులు అని అన్నాడు. తర్వాత పాపం ఏలుబడి చేసింది కాబట్టి వీరిని ఎలా అయినా సరే నా కుమారులు చేసుకోవాలని పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతురు. ఆ పరిశుద్ధాత్మ ఎలా అనుగ్రహించబడుతుంది అంటే నువ్వు మరలా దానికి ప్రత్యేకంగా నువ్వు దాని గురించి వెయిట్ చేయని అవసరం లేదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీకు పరిశుద్ధాత్మనే వరమును అనుగ్రహిస్తాను అన్నాడు. అది కాపాడుకోకపోవడం నీ చేతిలో ఉంది. అందుకే పౌలును ఉదాహరణగా పెట్టి మంచి పోరాటం పోరాడితే విశ్వాసమును కాపాడుకుంటున్నా. ఆ విశ్వాసంలో ఏముంది? పరిశుద్ధాత్ముడు కూడా తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా నేను కాపాడుకుంటుని అన్నాడు. అంటే సొంత పుత్రులుగా చిరస్థాయిగా ఉండవలసినటువంటి మనం, సొంత పుత్రులుగా అధికారంతో ఉండవలసినటువంటి మనం మరలా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం కావాల్సి వచ్చిందా లేదా? దేవుని కుమారులుగా నిరూపించుకోబడ్డానికి మనకి ఎవరి సహాయం కావాల్సి వచ్చింది? పరిశుద్ధాత్ముని యొక్క సహాయం కావాల్సి వచ్చింది. మరి ఇప్పుడు సొంత కుమారులు ఏమా దత్తపుత్రులు ఏమా? ఇంకా బాగా అర్థమవుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదివారు కదండి మీరు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతురో వారు దేవుని కుమారులై ఉందరు. ఇప్పుడు 15వ వచనం చూడండి. ఏలయనగా ఇదిగో దేవుని ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారు. మీరు మరలా భయపడుటకు మీరు ఐగుప్తు దాస్యపు ఆత్మను పొందలేదు. మీరు పాపం అనే దాస్యపు ఆత్మను పొందలేదు. మీరు దురాత్మను పొందలేదు. మరి ఏ ఆత్మను పొందాం ప్రభువా అంటే ఇదేమాత్మ అండి? దత్త ఏం పొందుకున్నామంట మనం? మళ్ళీ చదవండి. వచ్చిన 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు వెనుతిరిగి చూచుటకు
మీరు పాపం అనే దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినటువంటి వారమైనటువంటి మనము, ఆ దత్తపుత్రాత్మను కలిగినటువంటి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామంట. ఆ దత్తపుత్ర ఆత్మతో చెప్తున్నాడు, మనము దేవుని పిల్లలమని, దేవుని కుమారులమని. ఆ దత్తపుత్రాత్మ తానే ఏం చేస్తుందంట? మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే మనం అందరూ కూడా ఏ ఆత్మను పొందుకున్నాం? దత్తపుత్రాత్మ పొందుకున్నాము. అంటే ఎవరు మనం? ఎవరు మనం? దత్తపుత్రులు. మరి ఎప్పుడు పొందుకున్నాం ఈ దత్తపుత్రాత్మ? మీరు భయపడుటకు ఎటువంటి ఆత్మను పొందుకోలేదు? దాస్యపు ఆత్మను పొందుకోలేదు. ఎటువంటి ఆత్మను పొందుకున్నాము అని చెప్తున్నాడు? దత్తపుత్రాత్మను పొందితిరి అని చెప్తున్నాడు. ఎప్పుడు పొందుకున్నాం? ఎప్పుడు పొందుకున్నాం? ఎప్పుడన్నా ఆలోచించారండి దత్తపుత్రాత్మ గురించి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసు మనకి. మరి దత్తపుత్రాత్మ ఏంటి? దాస్యపు ఆత్మ ఏంటి? దత్తపుత్ర ఆత్మ ఎప్పుడు పొందుకున్నాము, ఎలా పొందుకున్నామంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు, 5వ వచనం అమ్మా, తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున. చూడండి, బాగా అండర్లైన్ చేసుకోండి. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరిస్తున్నాడంటే దేవుడు మనల్ని. మళ్ళీ అర్థమైందండి? ఎవరి ద్వారా స్వీకరిస్తున్నాడు మనల్ని? యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా అదేంటంటే మరి దేవుని కుమారులు కదా మనం? దేవుని కుమారులమే కదా. మళ్ళీ యేసు క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించవలసినటువంటి అవసరం దేవునికి ఎందుకు వచ్చింది? అర్థమవుతుందండి నేను చెప్పింది? నరులకి దేవునికి మధ్యవర్తి ఒకడే, ఆయన యేసు క్రీస్తును నరుడు. సరే, మరి మనం దేవుని కుమారులు అని చెప్పుకున్నాం. ఆదాము లేకపోతే షేతు సంతానం నుండి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని కుమారులు అని చెప్పుకున్నాం. దేవుని కుమారులు కూడా పాపం వెళ్ళిందని చెప్పాం. ఆ పాపం వెళ్ళినటువంటి ఆ దేవుని కుమారుడికి దేవుడు ఏం చేశాడంటే అది మారు మనసు కలిగించి, పాప క్షమాపణ కలిగించి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పుకున్నాం. మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించవలసినటువంటి అవసరం దేవునికి ఎందుకు? ఎందుకండి అంటే దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. బాప్తిసంలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మనే దత్తపుత్రాత్మ అంటున్నాడు అనమాట. ఎందుకు దత్తపుత్రులు అయ్యామంటే పాపం మనలో ఏలుబడి చేసింది. దేవుడేమో పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడి దగ్గరికి ఒక పాప వెళ్ళగలడా? వెళ్ళలేడు. మరి ఏం చెయ్యాలి? మధ్యవర్తిగా క్రీస్తు వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు, మనల్ని పాప ప్రక్షాళన చేశాడు. ఆయన రక్తంలో
కడగబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాం. ఇదిగో దేవునికి మరలా క్రీస్తు ద్వారా ఏమయ్యామో, ఎటువంటి కుమారులము, ఎటువంటి కుమారులము, దత్తపుత్రాత్మను పొందుకున్నటువంటి దత్త కుమారులము. అర్థమైందండి? అర్థమైందండి? లేకపోతే మన దత్తపుత్రులం కాకపోతే యేసుక్రీస్తు ద్వారా మనల్ని మళ్ళా కుమారులుగా స్వీకరించవలసినటువంటి అవసరం లేదు కదా. ఎందుకంటే మనం ముందే దేవుని కుమారులు. మన బుద్ధి చెడిపోయి మనం అపవాది పిల్లలుగా మారిపోయాం. అపవాది పిల్లలుగా మారిపోయినటువంటి మనల్ని యేసుక్రీస్తు అనే ఒక గొప్ప మహానుభావుని పంపించి ఆయన ప్రబోధం చేత, ఆయన మాటల చేత మనలో మారు మనసు కలిగించి, మనలో పశ్చాత్తాపం కలిగించి, ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు బాప్తీసానికి ప్రేరేపించేలాగా చేసి, తద్వారా పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆ ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతున్నారో వారిని దేవుని కుమారులుగా చేసుకున్నాడు. దత్తపుత్రాత్మను ఇచ్చాడు. ఇదంతా జరగాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? క్రీస్తు బలవ్వాలి. అదే క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ఆయన మనల్ని ముందుగా సిద్ధపరుచుకున్నాడంటే ఎప్పుడు? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మరి సొంత కుమారులనే, సొంత పుత్రులనే దత్తపుత్రులుగా స్వీకరించినటువంటి కార్యం బైబిల్లో జరిగిందా లేదా? జరిగిందా? లేదు. బయట ఎక్కడ జరుగుతుందండి? బయట ఎక్కడ జరుగుతుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు. అంత అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడ్డామండి మనం. దాని యొక్క విలువ మనకి తెలియడం లేదు. అర్హత లేదు మనకి. దేవుని కుమారులు అనిపించుకోవడానికి అర్హత లేదు. ఆయనే ఏం చేశాడంటే దత్తపుత్రాత్మను మనకు దయచేశాడు. దత్తపుత్రాత్మను దయచేసి ఆయన క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడు? దత్తత తీసుకొని మరలా కుమారులుగా స్వీకరించాడు. ఇప్పుడు చెప్పండి, సొంత కుమారులు గొప్పవారా? దత్తత తీసుకున్నట్టు కుమారులు గొప్పవారా? ఎవరు గొప్పవారు ఇప్పుడు? ఎందుకంటే అర్హత లేనటువంటి మనకి ఆ అర్హత కల్పించాడు. ఆ అర్హత ఎప్పటి నుంచి లేదు? ఏ మనిషి నుండి లేదు? చెప్పాలండి. ఆది నుండి. ఆది మానవుడు ఎవరు? ఆదాము నుండి కూడా అర్హత లేదు. ఆదాము మీద కూడా పాపం ఏం చేసింది? ఏలుబడి చేసింది. అంటే ఇప్పుడు క్రీస్తు రక్తము ఎప్పటి నుంచి పనిచేస్తుంది? ఎప్పటి నుంచి పనిచేస్తుంది? ఎప్పటి నుంచి? ఎవరి దగ్గర నుంచి పనిచేస్తుంది? ఆదాము దగ్గర నుండి కూడా పని చేస్తుంది. ఆదాముకు కూడా ఎవరి రక్తం అవసరం? ఆదాముని దేవుడు కుమారుడిగా స్వీకరించాలంటే ఎవరి యందు కుమారుడిగా స్వీకరించాలి? అంతే కదా. ఆదాము కూడా దేవుడికి ఎవరు ఇప్పుడు? దత్తపుత్రుడే. ఆదాము కూడా దేవుడికి ఎవరు? దత్తపుత్రుడే. చివరిగా ఒక వచనం చూసి ముగించుకోవచ్చు. ఒక వచనం చూసి ముగించుకోవచ్చు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. కాబట్టి తీర్పు ఒక తీర్పు దినం ఎందుకు వచ్చిందండి? అసలుకి తీర్పు దినం అనేది నిజాన్ని దేవుడు ఎందుకు నిర్ణయించాడు? ఒక అపరాధం మూలంగా వచ్చింది తీర్పు దినం. వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానమైన నీతి విధింపబడుటకు తీర్పు దినము ఆదాము చేసినటువంటి తప్పిదం వల్ల వచ్చింది. అదేగా చెప్తున్నాడు.
ఒక పుణ్యకార్యం. ఏంటి ఆ పుణ్యకార్యం? ఏంటి, భోజనాలు పంచడమా? పులిహోర బాటలు పంచడమా? ఏంటి ఆ పుణ్యకార్యం? ఒక్క పుణ్యకార్యం అన్నాడు. ఆ ఒక్క పుణ్యకార్యం ఏం చేసిందంట? కృపాదానము మనుషులందరికీ ఏంటండి? జీవప్రదమైన నీతి విధింపబడుటకు. అంటే మనుషులందరికంటే ఆ మనుషుల్లో ఆదాము ఉన్నాడా లేదా? అంటే మొదటి ఆదాము నుండి చివరి మానవుడి వరకు కూడా క్రీస్తు రక్తం అవసరము. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రక్తంలో కడగబడితేనే దేవుడికి కుమారులుగా స్వీకరించబడతారు. చెప్పండి, అది ఆ కార్యం జరిగిందా లేదా? సొంత పుత్రులు దత్తపుత్రులు అయ్యారా లేదా? అర్థమైందండి? అర్థమైందని ఊపుతున్నారా? ఆల్ క్లియరా లేకపోతే 50-50 రేటా? ప్రార్థన చేసుకోండి.